వ్యవసాయం ద్వారా కోట్లు సంపాదించొచ్చు అన్న మాట మా టీచర్ ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కొందరి కళ జీవితంలో ఎదగడమైతే మరికొందరి కళ కొన్ని జీవితాలని మార్చడం. అలాంటి వ్యక్తి మా టీచర్ ప్రసాద్ గారు. 2015లో మాకు పాఠాలు చెప్పడానికి వచ్చిన ప్రసాద్ గారు ఇప్పటి వరకు గుర్తుండడానికి కారణం ఆయన ఆలోచనలు, ఆశయాలు, మాతో పంచుకున్న అనుభవాలు. రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళు మెరిసేవి. ఆయన చేసిన ప్రతి చిన్న ప్రయత్నం ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించేది. ఆ రోజుల్లో ఆయన యాక్టివిటీస్లో నేను పాల్గొనలేకపోయినా ఈరోజు ఆయన చేసే యాక్టివిటీస్ని దగ్గరుండి చూడడమే కాకుండా మీ అందరికీ చూపించే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయం పట్ల కొత్త ఆశ చూపించే కథను అన్వేషించబోతున్నాం. ఇది కేవలం వ్యవసాయం గురించి మాత్రమే కాదు, ఇది మన సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం గురించి. అసలు రైతులందరూ కలిసి ఒక కంపెనీ పెట్టడం ఏంటి? బ్యాంకులే స్వయంగా రైతుల దగ్గరకు వచ్చి లోన్లు ఇస్తామండవేంటి? వీళ్ళు పండించిన పంటకి వాళ్ళే రేటు కట్టే స్థాయికి రైతులు ఎలా వచ్చారు? ఎందుకు పనికిరాదనుకునే అరటి బొంద నుంచి, కొబ్బరి పీచు నుంచి ఎలా ఆదాయాన్ని సృష్టిస్తున్నారు? అసలు మా టీచర్ ఇదంతా రైతుల కోసం ఎందుకు చేస్తున్నారు? రండి కలిసి తెలుసుకుందాం. నా పేరు సూర్య, మీరు చూస్తున్నారు మై టీచర్ స్టోరీ. ఇష్టపడిన బీటెక్ని ఎంతో కష్టపడి అయితే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అందరిలాగా రెగ్యులర్గా కాలేజీలకు వెళ్ళడం, చదువుకోవడం, క్లాస్లో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ఈ ప్రాసెస్లో థర్డ్ ఇయర్ అయిపోయి ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి నన్ను కదిలించిన సంఘటన ఒకటి ఉంది. అదేంటంటే ఫార్మర్ సూసైడ్స్. తను కష్టపడి పెట్టుబడి పెట్టి తన కాయ కష్టాన్ని పక్కన పెడితే మిగిలిన పెట్టుబడి తప్ప ఆదాయంలో లాభం లేకుండా పోయింది. సో నేను ఎంచుకున్నానంటే రైతుకి లాభం మిగలాలి, రైతు నష్టపోకూడదు. మధ్యవర్తి అనే అతను రైతుకి సహకారం అందించేలా ఉండాలి తప్ప రైతుని పీడించుకు తినేలా ఉండకూడదనే ఉద్దేశంతోనే సార్డ్ అనే స్వచ్ఛంద సంస్థని నేను నా స్నేహితులతో కలిసి స్టార్ట్ చేసాం. మా ఊరు కుమారదేవి అండి, ఒక చిన్న పల్లెటూరు. గోదావరి పక్కనే మా ఇల్లు. సరస్వతీదేవి నాతో పాటు ఉన్న, లక్ష్మీదేవి నాతో లేకపోవడం వల్ల ఆర్థికంగా నేను అనుకున్న స్థాయికి చదువుకోలేనేమో భయం వేసినప్పుడు నాకు ఈ ఊరు అండగా నిలబడింది. చదువుకోవాలని ఆశ ఉంది. ఊరిలో ఉన్న ముఖ్యమైన రైతుల దగ్గరికి వెళ్ళి నాకున్న ఇంట్రెస్ట్ని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరో కూడా నన్ను వ్యతిరేకించకపోగా నాకు కావాల్సిన ఆర్థిక సహకారం అంతా అందించి నేను చదువుకోవడానికి కావాల్సిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళు సాయం చేయడం జరిగింది. అందుకే మేబీ నేను అనుకున్నది చదివాను. జాబ్కి వెళ్తున్నాను, డైలీ రొటీన్ వర్క్ లాగా మార్నింగ్ వెళ్తున్నాం, సాయంత్రం వస్తున్నాం. మ్యారేజ్ కూడా అయిపోయింది. కెరియర్లో నేను అనుకున్నది ఏది జరగట్లేదు. అప్పుడే నా వైఫ్కి నాకున్న ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేశాను. ఇంకా అడుగుతున్నారనమాట. ఎప్పుడైనా ఇలా జనరల్గా మాట్లాడుకునేటప్పుడు టైం వచ్చినప్పుడు అడుగుతున్నారు. సరే ఓకే, నేను తన ఇంట్రెస్ట్, ప్యాషన్, తను ఏంటంటే చెప్పేటప్పుడు 100% కాన్ఫిడెన్స్తో చెప్తారు. సో నేను ఏమనుకున్నామంటే ఓకే, ఒక ట్రై చేద్దాం. లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నీ లైఫ్లోకి వచ్చినందుకు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని బాధ నీకు ఎప్పటికీ రాకూడదని చాలా హంబుల్గా, చాలా లవబుల్గా నా కోసం అన్నీ సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యి సార్డ్ అనే పట్టియాన్ని మళ్ళీ తిరిగి పట్టాలెక్కించడం కోసం 2018లో పూర్తిగా జాబ్ వదిలేసి ఎఫ్ఈఓస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చానండి. 2018లో నేను చూసిన ఆర్టికల్లో నాసిక్ దగ్గర సహ్యాద్రి ఫార్మ్స్ అనే ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రతి ప్రోడక్ట్కి ప్రాసెస్ చేసి వాల్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. మార్కెట్ని వాళ్ళ దగ్గరికి తెప్పించుకుంటున్నారు. బ్యాంకర్స్ వెళ్ళి ఆ రైతులను బతిమాలుకుంటున్నారు, మేము మీకు లోన్స్ ఇస్తామని. ఈ సిస్టమ్ మొత్తం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ రైతులందరూ యూనిటీగా ఉన్నారు. నేను పుట్టిన ఈ జిల్లాలో, నేను పుట్టిన ఈ గ్రామంలో కూడా ఇలాంటి ప్రొడ్యూసర్ కంపెనీని తీసుకొచ్చి రైతులందరినీ కూడా ఒక గ్రూప్ కింద చేసి మొట్టమొదటి ఎఫ్ఈఓని నేను పుట్టిన స్వగ్రామమైన కుమారదేవంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 18,000 మంది రైతులతో కలిసి ఈ సార్డ్ ఎన్జిఓ తరపు నుంచి 28 ఎఫ్ఈఓస్ని తయారు చేసుకుని సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నాం. మేము అందరం ఏం చేస్తామంటే రైతులకి మండలం వైజు ఒక్కొక్క కంపెనీ పెట్టుకుంటూ, రైతుల కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్ రైతులందరినీ ఒకే పంట పండించే రైతులందరినీ కంపెనీగా పెట్టమని చెప్తుంది. ఆ రైతులను కంపెనీగా పెట్టి దాన్నే ఎఫ్పిఓ అంటారండి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘం. మెయిన్ భూమి యొక్క భౌతిక స్థితిని కాపాడాలని, భౌతిక స్థితి అంటాడు కదా, అదే పచ్చి రొట్టెలు అయినాయి, ఇంకోటి అవునాయి. తర్వాత వ్యవసాయం చేసే వ్యవసాయదారులు లేరు.
వ్యవసాయదారులు పిల్లలు చదువుకుని టౌన్లకు వెళ్ళిపోయారు. అంతా కౌలుదారీ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. కౌలు కంటే కథించిమించుగా ఈ డబ్బులు ఎక్కువిచ్చో రొట్ట పెంట ఈ తోలి వ్యవసాయం చేస్తే ఆడ గిట్టుబాటు అవుదని మందుల మీద ఆధారపడిపోతాడు. అదే ఈ ఎరువులు మిన్యూర్ మీద, దాని మీద కూడా కొంత లాస్ అయిపోతాడు. భూమి తీసుకోదు. షుగర్ పేషెంట్కి ట్యాబ్లెట్లు వేసే వాడి రెసిస్టెన్స్ లేనట్టు భూమికి కూడా కోల్పోతుంది. అది దాని గురించి కంపల్సరీ భూమి సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి. భూమి పరీక్ష చేయిస్తే కానీ ఆ భూమిలో ఉన్న పోషకాలు ఉన్నాయో ఏ లోపాలనే తెలుసుకునే పరిస్థితి లేదు. చాలామంది రైతులు దీనికి మొగ్గు చూపట్లేదు. ఈ సాయిల్ టెస్ట్ కనుక రైతు మనం చేయించుకోగలిగితే దాన్ని బేస్ చేసుకుని ఎంత క్వాంటిటీ ఫెర్టిలైజర్స్ మనం దానికి యూజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేయాలి, ఎటువంటి పద్ధతులు మనం ఫాలో అవ్వాలనే విషయాన్ని సైంటిస్టుల ద్వారా రికమెండ్ చేసి వాళ్ళకి సజెషన్ ఇవ్వచ్చు. మనం ఈసారికి కూలీల మీద వెళ్ళినా సరే నెక్స్ట్ టైము డైరెక్ట్ సోయింగ్ అని మెథడ్ వచ్చింది మనకి. అంటే మనమే విత్తనాలని డైరెక్ట్గా చల్లేయడం పొలంలో. కాకపోతే మామూలుగా ఊడ్చినంత ఆర్డర్లో రాదు. దానిలాగా ఎక్కువ ప్రొడక్షన్ రాకపోవచ్చు, కానీ శ్రమ తగ్గుద్ది, కూలి ఖర్చు మిగులుతుంది. దానికి దీనికి 1-2 బస్తాల వరకు తేడా కనపడుద్ది. ఆ బస్తాల తేడా మీకు కూలీ ఖర్చులో కలిసి వస్తుంది. రెండవది సరైన అడ్వైజరీ అండి. నిజంగా మన అదృష్టం కొద్దీ దేశంలో మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు. వాటి అడ్వైజరీ వీళ్ళ దాకా తీసుకోవాలన్నా రైతులకి అది ఫెసిలిటేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి FFO దీన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. అంటే రైతుకి ఎటువంటి సలహా కావాలన్నా సరే ప్రాపర్ అడ్వైజరీని వీళ్ళ సైంటిస్టుల దగ్గర నుంచి వీళ్ళకి చేరవేయడంలో FFO పాత్ర చాలా కీలకమైనది. నమస్కారం అండి, నా పేరు అఖిల్. నేను కొవ్వూరు మండల FPOలో CEO కింద చేస్తున్నాను. ఈ కస్టమరింగ్ సెంటర్ సాడ్ ఆర్గనైజేషన్ ద్వారాగా స్టార్ట్ చేసాం. మన దగ్గర కనిపించే మిషనరీస్ అన్ని రైతులకి రెంటల్కి ఇవ్వడం జరుగుతుందండి. మన దగ్గర ఉండే మిషనరీస్ స్ప్రేయర్లు, ఇంకా డ్రోన్ స్ప్రేయర్స్, ఇంకా కలుపు తీసే యంత్రాలన్నీ మన దగ్గర ఉన్నాయండి. అయితే ఇక్కడ ఉన్న రైతులకి కూలీల కొరత ఉండడం వల్ల, అంతేకాకుండా ఇక్కడ ఉన్న చిన్న రైతులకి కొనుగోలు చేసే అంత పరిస్థితి లేకపోవడంతో ఈ 2 కారణాల వల్ల ఇక్కడ మనం ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. అవసరమైనప్పుడు రెంట్గా వాటిని తీసుకెళ్ళి దాని ఖర్చుని ఈ అద్దె రూపంలో తిరిగి FFOలోనే కట్టడం వల్ల రైతుకి సరైన సమయంలో మెకనైజేషన్ దొరుకుతుంది, ఆర్థికంగా FFO కూడా ముందుకు పోతుంది. సో కస్టమర్ హైరింగ్ సెంటర్ అన్నది కూడా చాలా అవసరం రైతుకి. లాభసాటి ఆదాయం రావాలంటే ప్రస్తుత పరిస్థితిలో మొరింగా అంటే మునగండి, మునగ వేసుకుని ఫస్ట్ పంట కింద మెయిన్ పంట కింద చుట్టూరు మన సేను చుట్టూరు బౌండరీగా గొట్లు వెంబడే 100 చెట్లు వేసుకుంటే దాని నుంచి ఆకు, కాయ, ఆకు నుంచి బై ప్రొడక్ట్స్ వస్తాయండి. పొడువు, ఆ పొడువు నుంచి బిస్కెట్లు, వేరే స్నాక్స్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, ఇన్ని ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్ వాల్యూ యాడెడ్ చేసి మనం అత్యంత లాభాలు పొందొచ్చండి. నేను వ్యవసాయం మీద ఇష్టంతో చదువుకున్నా సరే వ్యవసాయం చేస్తున్నాను. నేను 2009 నుంచి సేంద్రీయ వ్యవసాయం పాలేకర్ గారి స్ఫూర్తితో చేస్తున్నాను. చేసి జీవామృతంతో వరి పండించేవాడిని. పండించి చుట్టుపక్కల రైతులు చాలామంది నా దగ్గర బియ్యం కూడా పట్టుకెళ్ళేవారు. నన్ను చూసి చాలామంది సేంద్రీయ వ్యవసాయం కూడా స్టార్ట్ చేశారు. రైతులు ఆర్గనైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ శాడ్ ప్రసాద్ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయితే 2019లో శాడ్ తరఫున ఈ FFO గ్రూప్ దేవరపల్లి మండల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని చెప్పి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి దీని ద్వారా ఒక 500 మందిని గ్రూప్ సభ్యులుగా చేర్చుకుని వాళ్ళకి సేంద్రీయ వ్యవసాయం తరఫున అత్యంత క్లిష్ట పరిస్థితిలో పంట పాడవుతున్నప్పుడు మాత్రమే మనం కెమికల్ ఫెర్టిలైజర్, కెమికల్ పెస్టిసైడ్ వాడుకునేలాగా రైతులకి సలహాలు సూచనలు ఇస్తే ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్నాం. రైతులు కూడా మా సలహాల ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ఈ విధంగా ఈ గ్రూప్ సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్ 4 crores ఉంది, ఇయర్లీ ఎస్టిమేటెడ్ అప్రాక్స్గా. ఈ ఇయర్ దిస్ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 10 CR. రైతుకి అప్పు పుట్టడం అన్నది చాలా కష్టమైన పరిస్థితి. సింగిల్గా ఉండడం వల్ల రైతుకి అప్పు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావట్లా. కానీ FFOలో కనుక వీళ్ళందరూ భాగస్వాములు అయితే కంపెనీని చూసి, కంపెనీ యొక్క వృద్ధిని చూసి బ్యాంకర్స్ వీళ్ళకి లోన్ ఇచ్చే పరిస్థితి ఉంది. సో ఫైనాన్స్ని కూడా వీళ్ళు చేతిలో పెట్టుకోవడం వల్ల వ్యవసాయంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని లార్జెస్ట్ బనానా మార్కెట్ ఇది. ఇక్కడికి రోజు 5,000కి పైగా రైతులు వస్తూ ఉంటారు. బిజినెస్ ఎంత అవుతుంది రోజుకి? ఇక్కడ 3 కోట్లు. ఇంకా ఆప్షన్ లేదంటే ఇలాంటి మార్కెట్ ఎక్కడ లేదు. అమ్మాలంటే ఏ ఏరియాలో కూడా ఎక్కడ జరగదంటే ఎలా ఉండదు, మోసం ఉండదు. రైతు అమ్ముకోవచ్చు, రైతు కొనుక్కోవచ్చు, కొనుక్కెళ్ళచ్చు. అంటే ఓపు చూసి కొనుక్కోవచ్చు కదా. ఇదే లోడు 20 రూపాయలు అమ్ముతాం, ఇదే లోడు 2,000 అమ్ముతాం, ఇదే లోడు 3,000 అమ్ముతాం. అంటే వాతావరణం బట్టి, మార్కెట్ బట్టి
ఫాలో అవుతూ ఉంటాం. నువ్వు అమ్ముకోవచ్చు, నువ్వు కొనుక్కోవచ్చు, ఆడు కొనుక్కోవచ్చు. దీనికి ఏమి ఉండదు, ఒక గెలంత కాడికి అర్థమే. గవర్నమెంట్ పనికి అర్థమే అండి, ఏమి ఉండదు, మోసమే ఉండదు. రైతు ఎన్ని కష్టపడి కాయ కష్టం చేసి ఎన్ని చేసినా చివరికి తను పండించిన ప్రొడ్యూస్కి మార్కెట్ రేట్ రాకపోతే మాత్రం తనకు విలువే లేనట్టు ఫీల్ అవుతారు. అలాంటిది మార్కెట్ తన దగ్గర రావాలంటే సింగిల్ ఫార్మర్తో మార్కెట్ని తన దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. విడిగా అయితే దెబ్బలాడతా ఉండదండి, వాస్తవం మాట్లాడుకుందాం. ఇది ఆడగడ కలిసి అయితే అడగడానికి ఉంటది, రేటు పెంచమడానికి ఉంటది, దెబ్బలాడతా కూడా ఉంటది. ఒక గొంతు అయితే ఈ టాటర్ వరకైనా పడుతుంది అండి, 10 గొంతులు అయితే ఆ చివరి వరకైనా పడుతుంది. ఎఫ్పిఓలో ఉండడం వల్ల రైతులందరికీ కూడా చాలా బాగుందండి, బెనిఫిట్. కానీ మార్కెట్ వాల్యూ కూడా అందరం కలిసికట్టుగా తీసుకోవడం జరుగుతుందండి. బయట నుంచి ఎవరు వచ్చినా కానీ ఒక కమిట్మెంట్ మీద ఉండి చేసుకుంటున్నాం. దగ్గరలో మాకు ఎఫ్పిఓ ఉండడం వల్ల అందరం పరికరాలు అయ్యి తెచ్చుకుని చేసుకోవడానికి గట్రా బాగుంటుందండి అన్ని. మా కుమార్దేవన్ సైడ్ యాక్చువల్లీ ఏంటంటే బనానా ఎక్కువ ఉంటుంది. బనానా స్టెమ్ని వేస్ట్గా పడేస్తూ ఉంటారనమాట ఈ బనానాస్ తీసుకున్న తర్వాత. మా టీంకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఓకే వై నాట్ మనం బనానా ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఉమెన్ ఎంపవర్మెంట్ చేయొచ్చు కదా, దాని ద్వారా 15-20 మెంబర్స్కి. ఓకే వి వర్క్ ఆన్ దట్, అంటే కొంచెం రీసెర్చ్ వర్క్ చేసుకొని ఓకే స్టెమ్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఒక బనానా ఎక్స్ట్రాక్షన్ యూనిట్ని స్టార్ట్ చేసాం. స్టెమ్స్ అవన్నీ పెట్టి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ తీసి ఆ ఫైబర్ నుంచి పేపర్ ప్రొడక్షన్ చేసేవాళ్ళం. కొంత మార్కెట్కి ఇచ్చేస్తాము, కొంత ఫైబర్ మాత్రం పేపర్ మేకింగ్లో వాడతాం. కేవీకే తరఫు నుంచి మన ఆర్గనైజేషన్తో ట్రైనింగ్ ఇచ్చారండి. ఎలా అంటే అరటి నార ఉంటుంది చూసారా, ఆ నారతోనే మనం ఇది చేసుకున్నాం. సాడ్ అనే సంస్థ ద్వారా వేస్ట్ ప్రొడక్ట్ నుంచి వస్తువులు ఎలా ఉత్పత్తి చేస్తారు అని మాకు తెలిసింది. మేము అట్టినారతో ఎన్ని వస్తువులు ఉపయోగించుకోవాలి, ఎన్ని వస్తువులు ఎలా తయారు చేసుకోవాలో మేము నిజంగా ట్రైనింగ్కి వెళ్ళాక చాలా బాగా తెలుసుకున్నాం. మాకు నిజంగా ఊళ్ళో చెప్పాలంటే కనీసం బయటికి కూడా వెళ్ళినా పని కూడా దొరకదు, అలాంటి పరిస్థితి మా ఊర్లో. ఎందుకంటే మేము అడవుల్లో జీవిస్తూ ఉంటాం. అందుకోసమే మాకు అవగాహన అంటే ఏంటో కూడా మాకు తెలియదు. నిజంగా పని వల్ల బయటికి వెళ్ళి ఎలా చేసుకోవాలి అంటే అన్నది కూడా తెలియదు. ఈ చుట్టుపక్కల తప్ప పనులు మాకు బయట చేసుకోవడం తెలియదు పనుల కోసం. అలాంటిది మాకు నిజంగా ఈ అట్టినారతోటి నిజంగా నార తీసి వాటితో ఎన్ని వస్తువులు తయారు చేసుకుంటున్నాం ఏంటని మాకు అవగాహన చాలా బాగా ఇచ్చారు. ఇది నిజంగా ఇంటికాడ ఉండి చేసుకుంటే చాలా ఉపయోగకరమే. మనం ప్రమోట్ చేసిన ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్లో కొబ్బరి బొండాలు అలాగే కొబ్బరికాయలకి ప్రత్యేకంగా ఒక ఎఫ్ఈఓ ప్రమోట్ చేయడం జరిగింది. మొదట్లో ఎఫ్ఈఓ రాకముందు ఈ రైతులు ఏం చేసేవాళ్ళు అంటే విడివిడిగా వీళ్ళ కొబ్బరి బొండాలని మధ్యవర్తుల ద్వారా అమ్ముకోవడం జరిగేది. ఇప్పుడు ప్రాసెస్ అంతా మార్చేస్తాం. ఎఫ్ఈఓలో ఏ రైతులైతే కొబ్బరి బొండాలని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన బొండాలుగా ఉన్నవైతే మార్కెట్కి తాగడానికి వాళ్ళకు బయ్యని కనెక్ట్ చేసి పంపిస్తున్నాం. బొండం ముదిరిపోయిన తర్వాత దేవాలయాలకు పంపేది కానీ రెస్టారెంట్లకు పంపేది కానీ కొబ్బరికాయలు కావాలి. కాబట్టి కొబ్బరికాయలు కావాలంటే అది కొంచెం ముదిరినకాయ కావాలి. ఆ ముదిరికాయని మీరు చూసారా, ఈ ప్రతి ప్లేస్లోనూ ఒక కలెక్షన్ సెంటర్ కింద పెట్టి ఇక్కడే ప్రాసెస్ చేస్తున్నాం. ఈ ప్రాసెసింగ్లో భాగంగా కాయల నుంచి పైన డొప్పను విడదీసి ఆ కాయని 11 రకాలుగా మనం 11 ఏరియాస్కి వాళ్ళ అవసరాలు రీత్యా తయారు చేసి పంపిస్తున్నాం. దానికోసం మీరు చూసిన ప్రతి ప్రాసెస్లో కూడా ముదిరికాయ ఉంటుంది, అలాగే 2 నెలల తర్వాత కొంచెం ముదిరినకాయ ఒక రకంగా ఉంటుంది. మనం కొబ్బరి నూనె తీయాలంటే అది కూడా ప్యూర్ కొబ్బరి నూనె తీయాలంటే ఒక 6 నెలల నుంచి 9 నెలల వరకు ఈ కాయని అటక మీద, మా ఏరియాలో అయితే అటక మీద స్టోర్ చేసి కొంతకాలం అలా పెట్టి ఉంచుతారు. బాగా ముదిరిందన్న తర్వాత 6-9 నెలల తర్వాత దాన్ని తీసి కోకోనట్ ఎక్స్ట్రాక్షన్కి వాడతాం. అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. దానివల్ల ఎడిషనల్ ఇన్కమ్ కూడా రైతుకు వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రైతు ఆ కొబ్బరి బొండాన్ని యాజ్ ఇట్ ఈజ్ కొబ్బరి బొండం కింద అమ్ముకుంటే ఒకే ధర, కానీ ఆ కొబ్బరి బొండాన్ని కొంచెం కాలం స్టోర్ చేసి ముదురుగా మార్చిన తర్వాత దాన్ని ఇంకా స్టోర్ చేసి కురిడిగా మార్చిన తర్వాత దాన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, కొబ్బరి పీచు తయారీ కావచ్చు, కోకోపిట్ తయారీ కావచ్చు, వుడ్ చిప్పర కావచ్చు, ఒకే ప్రోడక్ట్ని మల్టిపుల్ ఏరియాలకి మల్టిపుల్ వాల్యూ కింద తయారు చేసి డబ్బు సంపాదించడం అనేది ఈ ఎఫ్ఈఓలో భాగస్వాములైనప్పటి నుంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకొని చూస్తున్నారు. మనందరం కూడా ఎఫ్ఈఓలో భాగస్వామ్యం అయితే ప్రొడక్ట్ వైజ్ ఎఫ్ఈఓస్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అసలు వ్యాపారానికి పనికిరాదు, వేస్ట్ అనుకుంటాము. అసలు ప్రోడక్టు డబ్బులు ఎక్కువ తెచ్చే ప్రోడక్టు, ఇండస్ట్రీగా మార్చే ప్రోడక్ట్ ఒకటి ఉంది. అది ఈ కొబ్బరి వేస్ట్ దీని కొబ్బరి డప్ప అంటాం. అంటే కొబ్బరి పైన లేయర్, ఇది కొబ్బరికాయ లేయర్. ఈ లేయర్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఉంది చూసారా, ఇదే కాయిర్ ఇండస్ట్రీకి మనం కాయిర్ ఇండస్ట్రీ తయారు చేసి దాని నుంచి కాయిర్ తయారు చేస్తాం. ఈ కాయిర్ని ఇండస్ట్రీలో క్రష్ చేసినప్పుడు మీకు చిన్న దుమ్ము కింద వస్తుంది చూడండి, ఇక్కడ పొడుము కింద
ఈ పొడవే కోకోపిట్. ఈ కోకోపిట్ ఇండస్ట్రీతోనే మనం వాటర్ స్కేర్సిటీ ఉన్న చోట, సాయిల్ బాగాలేని చోట ఈ కోకోపిట్ని కనుక మనం ఆ సాయిల్లో మిక్స్ చేస్తే దాని న్యూట్రిషన్ వాల్యూ పెరిగి మొక్క గ్రోత్ కానీ ఈల్డ్ కానీ బాగుంటుంది. మేము సాడ్ ద్వారా చాలా మంచి ఇనిషియేషన్స్ తీసుకున్నాం. లైక్ ఎట్లా అంటే విలేజ్ లెవెల్లో మిల్క్ ప్రొడ్యూస్ అవుద్ది, సిటీలో వచ్చేటప్పటికి చాలామందికి క్వాలిటీ మిల్క్ దొరక్క ప్యాకెట్ మీద డిపెండ్ అవుతున్నారు. సో కన్జ్యూమర్కి మంచి మిల్క్ ఇవ్వాలి, ఎట్ ది సేమ్ టైం విలేజ్లో ఉన్న ఉమెన్కి డైలీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. దీంతో మనం ఏం చేస్తామంటే ఆ విలేజ్ నుంచి ఎవరైనా ఒక పర్సన్ ఉద్యోగం కోసం బయటకు వెళ్ళాడు అనుకోండి, ఆయన ఎవ్రీ మంత్ వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన పర్సన్కు డబ్బులు పంపించాలి అంటే తన పాకెట్లో తీసి ఇవ్వడం కంటే ఒక బఫెలో అనుకొని మన హాస్టల్లో పెడితే, సాడ్ ప్రమోట్ చేసిన హాస్టల్లో పెడితే ఉమెన్ దాన్ని నడుపుతారు. ఎవ్రీ మంత్ కూడా 15 డేస్కి ఒక్కసారి మంత్లో పాలు అమ్మిన తర్వాత మెయింటెనెన్స్ ఖర్చు అంతా అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ని 15 డేస్కి ఒకసారి ఉమెన్కి క్రెడిట్ చేసేవాళ్ళం. దీనివల్ల ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినట్టు ఉంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అయ్యింది. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే క్వాలిటీ మిల్క్ని కన్జ్యూమర్కి కూడా హెల్తీగా ఇవ్వగలుగుతున్నాం. సో మల్టిపుల్ ఇందులో ఏంటంటే బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా, ఈ బెనిఫిట్స్ కోసం మేము పెట్టిన యానిమల్ హాస్టల్ సక్సెస్ అయ్యింది. సో ఈ మోడల్ని చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ సిటీ లైఫ్లో ఉన్నప్పుడు సూర్య నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. అంటే ఈ క్రౌడ్ చూసి కంగారు వచ్చేసేది. వీళ్ళలో చాలామందిలాగే నేను కూడా మెకానిక్ లైఫ్ లీడ్ చేయాలా, మనకున్న కళల్ని లేదంటే చిన్న చిన్న అంబిషన్స్ని ఇక్కడే కిల్ చేసేసుకోవాలా. సో ఏదైతే అయిందని చెప్పి కంప్లీట్గా డెసిషన్ తీసుకున్నాను. తిరిగి చూస్తే నాకు నచ్చిన ప్లేస్లో ఉన్నాను. నువ్వు చూస్తున్నావు కదా, డే స్టార్ట్ అవడమే చాలా ప్రెజెంట్గా స్టార్ట్ అవుతుంది. నాది ఒక మంచి కాఫీ, ఇష్యూస్ ఏమైనా చూసుకోవడానికి న్యూస్ పేపర్ ఆర్టికల్స్, నా కోసం వచ్చే ఫార్మర్స్, వాళ్ళకి నాకు తెలిసింది చెప్పి అడ్వైజెస్, ఇవన్నీ క్లోజ్ అయ్యేటప్పటికి హ్యాపీగా రెడీ అయ్యి ఫీల్డ్కి వెళ్తాను. ఫీల్డ్లో కూడా ఫార్మర్స్తోనూ వాళ్ళకి ఏమన్నా మనం చేయాల్సిన సపోర్ట్స్ గురించి, కొత్త కొత్త విషయాల గురించి మాట్లాడడం, డే అంతా బాగా క్లోజ్ అవుతుంది. ఏదైనా చిన్న ప్రెజర్ ఉందనుకో సూర్య, ఈ మొత్తం ప్రాసెస్లో కూడా ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి నాకు నా 2 పిల్లలు వాళ్ళు చూసేటప్పటికి ఆ చిన్న ప్రెజర్ కూడా పోయి ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది. మార్నింగ్ ఎట్లా అయితే నవ్వుతా స్టార్ట్ చేశానో ఈవినింగ్ పడుకునే వరకు నా ఫేస్లో స్మైల్ అలానే ఉంటుంది. చాలామంది ప్యాషన్ అని అంటూ ఉంటారు, కానీ వాళ్ళకి నచ్చింది చేసినప్పుడే తెలుస్తుంది నిజంగా వాళ్ళకి ఎంత ఇష్టం ఉంది అని. అంటూ ఉంటారు కదా, దూరంగా ఉన్న కొండలు నున్నగా కనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే అవి ఎంత గరుగ్గా ఉన్నాయో తెలుస్తుంది. ఎంతటి కష్టమైనా సరే ముఖం మీద చిరునవ్వుతో సంతోషంతో ఎదుర్కొంటారు చూడండి, అది నిజమైన ప్యాషన్. చిన్నప్పటి నుంచి సినిమాల్లో, న్యూస్ పేపర్స్లో రైతుల కష్టాలు నష్టాలు ఒక పేదవాడిగానే చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ వాళ్ళని చూశాక నా అభిప్రాయం మారింది. ఇక్కడున్న రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూశాను. ఎంతటి కష్టం వచ్చినా సరే ఎదుర్కొందామనే ధైర్యాన్ని చూశాను. ఈ విధంగానే ప్రతి విలేజ్లో రైతులందరూ ఐకమత్యంగా ఉంటే ఎన్నో అద్భుతాలను చూస్తాం. భారతదేశపు యువత వ్యవసాయ రంగంలో అడుగు పెట్టడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. వ్యవసాయంలోకి రమ్మంటే వ్యవసాయం చెయ్యాలని కాదు, వ్యవసాయం చేసేవాడికి సహాయం చేసినా సరిపోతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ అని, అగ్రిటెక్ స్టార్టప్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సస్టైనబుల్ ప్యాకింగ్, ఎక్స్పోర్ట్ బిజినెసెస్, అంతెందుకు అగ్రి వేస్ట్ నుంచి కూడా వెల్త్ క్రియేట్ చేయడం చూశాను. ఇందులో లిమిట్లెస్ పొటెన్షియల్ ఉంది. భారతదేశపు యువత శక్తి రైతుల బలంతో కలిస్తే వైభవమైన సమృద్ధమైన వ్యవసాయ రంగాన్ని సృష్టించగలరు. మరో మజిలీతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ సూర్య సైనింగ్ ఆఫ్.